ఒక పండ్ల వ్యాపారి తన బండిపై పండ్లు అమ్ముకుంటున్నాడు. అప్పుడు ఒక అందమైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చి, భయ్యా, యాపిల్స్ కిలో ఎంత అని అడిగింది. దానికి అతను, కిలో 150 రూపాయలు తీసుకోండి అమ్మాయిగారు, చాలా తియ్యగా ఉన్నాయి అని చెప్పాడు. ఆ అమ్మాయి, సరే భయ్యా, 5 కిలోలు ఇవ్వండి అని అంది. అంతలో ఆమె తండ్రి కారులోంచి దిగివచ్చి, ఏమ్మా, నువ్వు ఈ బండివాడి దగ్గర పండ్లు కొంటున్నావా? అసలు వీటిని చెక్ చేశావా అని అడిగాడు. ఆమె లేదు నాన్నా అని చెప్పింది. అప్పుడు ఆ పండ్ల వ్యాపారి ఒక యాపిల్ తీసి ఇచ్చి, సార్, చెక్ చేయండి, పండ్లు చాలా బావున్నాయి అన్నాడు. కాని అతను వద్దులే అని విసుక్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న పేద పాప వచ్చి ఒక పండు పట్టుకుని, అంకుల్, ఇవి ఎలా ఉన్నాయి అని అడిగింది. అది చూసిన ఆ ధనవంతుడు అసహ్యించుకుంటూ, చీ, ఒరే పండ్లవాడా, నీ బండి దగ్గర ఇలాంటి చెత్త ఏరుకునేవాళ్లు కూడా పండ్లు కొంటారా? నీ పండ్లన్నీ అపవిత్రమైపోయాయి, ఇక మేం వీటిని కొనము అని గట్టిగా అరిచాడు. పండ్లవాడు ఎంత బ్రతిమాలినా వినకుండా ఆ అమ్మాయి, ఆగు, నీ వీడియో తీసి నెట్లో పెడతాను, అప్పుడు ఏ ధనవంతుడు నీ బండి దగ్గరకు రాడు అని బెదిరించి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. కాని తరువాత ఆ ఇద్దరితో చాలా దారుణమైన పరిస్థితి ఎదురైంది. అది చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. కొన్ని రోజుల తరువాత అకస్మాత్తుగా ఆ వ్యక్తికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఊపిరి ఆడలేదు. అతని ప్రాణం పోయే స్థితికి చేరుకుంది. అప్పుడు అతని కూతురు కంగారుగా నీళ్ల కోసం అటు ఇటు పరుగెత్తింది. కాని ఎక్కడా నీళ్లు దొరకలేదు. చివరికి అదే చిన్న పేద పాప తన బాటిల్లోని నీళ్లు ఇచ్చింది. ఆ నీళ్లు తాగడం వల్లే అతని ప్రాణం నిలిచింది.